ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. Many happy returns of the day. థ్యాంక్స్ చెప్పమ్మా. Thanks. మిగతా గెస్ట్లరీ కనపడరే? గెస్టులు పెద్దలు ఆప్తులు ఆత్మీయులు అన్నీ మాకు మీరిద్దరే సార్. మా వాడు ముందుగా మీ ఆశీస్సులు అందుకున్న తర్వాతే మిగతా ఎవరైనా. మీకు ఇబ్బంది కలగకూడదని మిగతా వాళ్ళకు వేరే టైం ఫిక్స్ చేశాం. గౌరీ కూల్ డ్రింక్స్ పంపించు. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇప్పుడే వస్తాను. సరే. సానికుంపల మనిషి సంసార్లింట్లో చేరిందనమాట. చూడు, ఒకప్పుడు నీ ఇష్టసఖి ప్రాణేశ్వరి సర్వస్వం అనుకున్న మనిషి సానివాడలో సరసాలాడిన మనిషి. తీసుకోండి అమ్మగారు. ఏం తీసుకోవాలి?
ముందివి తీసుకోండి. తర్వాత ఇందాక మీరన్న ఆఖరి మాట వాపస్ తీసుకోండి. పర్వాలేదే, సిగ్గు లేకుండా ఇంకా నాతో మాట్లాడుతున్నావు. తమరన్నా తీసుకోండి. నువ్వింకా బతికే ఉన్నావా? ఇంకెంతమంది జీవితాల్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావు? బతకడానికి నీకు సిగ్గు లేకపోయినా నిన్ను చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది. పగటిపూట ఒక జీవితం, రాత్రివేళ మరో జీవితం. ఈ బతికే కన్నా ఎందులోనైనా దూకి చావరాదు? ఛీ, అవతలికెళ్ళు. లక్ష్మి, ఏమిటి కూల్ డ్రింక్స్ సర్వ్ చేయమంటే అలా చూస్తూ నించున్నావు? ఇవ్వు. ఈ మధ్యనే కొత్తగా పనిలో చేరింది మేడం. విఐపీస్ దగ్గర ఎలా మసులుకోవాలో బొత్తిగా తెలియదు. డోంట్ థింక్ అదర్వైజ్. పని మనుషుల్లోనూ పరువు, మర్యాద, సంసార లక్షణాలు ఉన్నవాళ్ళు ఉంటారు మిస్టర్ రవీంద్ర. అలాంటి వాళ్ళని చూసి పెట్టుకోవాల్సింది పని మనిషిగా. లక్ష్మి పైకిలా కనిపిస్తుంది కానీ వర్క్ విషయంలో మాత్రం మెషిన్ కంటే స్పీడ్ అనుకోండి. స్టాప్ ఇట్ మిస్టర్ రవీంద్ర. చెప్పక దీని గురించి, దీని పనితరం గురించి నాకు చెప్తున్నారా? ఇదేమిటో దీని బతికేమిటో నాకు బాగా తెలుసు. అయినా సాని కొంపలో తిరిగేవాళ్ళు తప్ప ఇంకెవరు దొరకలేదా మీకు? మేడం, ఎస్, ఇది ఇంతకు ముందు మా కాలేజీలో వర్క్ చేసింది. కాలేజీ మొత్తాన్ని చుట్టుపెట్టి ఇప్పుడు ఊరు మీద పడింది. ఇది ఇంట్లో ఉందని తెలిస్తే అసలు వచ్చేవాళ్ళం కాదు. సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. డ్రింక్స్ తీసుకోండి మేడం. సారీ, ఇది ముట్టుకున్న వస్తువులు నేను గాని సార్ గాని ముట్టుకోం. ఏయ్, ఏమిటి అలా బిడిగుడ్లు వేసుకుని చూస్తున్నావు? వెళ్ళక్కడి నుంచి. సార్, అనుకోకుండా జరిగిన తప్పు మరోలో అనుకోవద్దు. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ రవీంద్ర. డిన్నర్ రెడీ అండి. రండి మేడం, భోంచేదురు గాని. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. బయలుదేరదామా? అదేమిటి సార్, డిన్నర్ చేయకుండానే? నాకు ఆకలిగా లేదు. చూడకూడదనుకున్న మనుషులు తిరిగి కనిపిస్తే ఎవరు మాత్రం తట్టుకోగలరు మిస్టర్ రవీంద్ర? ఆయన మూడు పాడైనట్టుంది. సారీ మేడం. పరువు మర్యాదలున్న మీ ఇంట్లో లక్ష్మి లాంటి పని మనిషిని పెట్టుకోవడం మీకే నష్టం. అది మామూలు ఆడది కాదు, బజారు మనిషి. మేడం, బహుశా ఆ సంగతి తెలియక మీరు దాన్ని పనిలో పెట్టుకుని ఉంటారు. మీరు హాయిగా కాపురం చేసుకోవాలనుకుంటే దాన్ని ఇంట్లోంచి తరివేయడం మంచిది. మీ వెల్ విషర్గా ఇది నా సలహా. దాన్ని రేపటి నుంచి ఇంట్లోకి రానివ్వం. చూస్తూ ఉండండి. రేపటి నుంచి కాదు మేడం, దాని సంగతి ఏదో ఈ రోజే తెలుస్తాను. వెరీ గుడ్ మిస్టర్ రవీంద్ర. బాయ్ బాయ్. మేడం, ఉంటాను మేడం. బాయ్. లక్ష్మి, లక్ష్మి, ఏమ్మా తల్లి, తమరు ఎక్కడ పనిచేశారు లోగడా? ఏమిటా చూపు? అడిగిన దానికి సమాధానం చెప్పు. అమాయకంగా కనిపించే తమరి వెనక ఇంత ఘనచరిత్ర ఉందని తెలియక పనిలో పెట్టుకున్నాం. ఇది పరువు మర్యాదలు ఉన్నవాళ్ల ఇల్లు. పనులు చేసినంత వరకు చాలు, ఇక దయచేయి. ఏంటయ్యా మీరనేది? అన్ని విడమరి చెప్పాలా నీకు? నీ దిక్కుమాల పాదం మోపడానికి నా ఇల్లే దొరికిందా తల్లి? ఏమిటి ఇంకా అలా చూస్తూ నుంచున్నారు? దానికి ఇవ్వాల్సిన ఏదైనా ఉంటే దాని మొహాన పారేసి బయటికి గెంటేయండి. ఇంకొక క్షణం ఇది ఈ కొంపలో ఉండడానికి వీల్లేదు. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఏ గంగలో దూకుతావో నాకు అనవసరం. దీని విషయం నేను తర్వాత చూస్తాను. ముందు నువ్వు పదగౌరి.
కోపమా? దేనికి? రాను రాను అనే కొద్దీ బలవంతంగా డిన్నర్కి తీసుకెళ్ళాను కదా. నేను వస్తేనే కదా నువ్వు తీసుకెళ్ళావు. ఇందులో కోపడాల్సిన అవసరం ఏముంది? మరి అంత కోపం దేనికట? కోపం కాదు రోజీ, బాధ. బాధ దేని గురించి? వెళ్ళగానే అక్కడ తగుదునమ్మా అంటూ దర్శనమిచ్చిందిగా ఒక మహాతల్లి. నీ బాధ నా గురించి కాదనమాట, లక్ష్మి గురించా? ఇంతకు నువ్వు బాధపడేది లక్ష్మి నీకు చేసిన ద్రోహం గురించా, లేక మన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర పని మనిషిగా ఉన్నందుకా? తను పని మనిషిగా ఉంటే నాకెందుకు, ఇంకో మనిషిగా ఉంటే నాకెందుకు? మారిపోతున్న గాయాన్ని మళ్ళీ కత్తితో పొడిచినట్టయిందనే నా బాధ. ఛ, అక్కడికి వెళ్ళకపోయినా బాగుండేది. ఆ రవీంద్రైనా ముందుగా మనతో ఒక మాట చెప్పొద్దు. ఏమని? మా ఇంట్లో లక్ష్మణ్ ఓ పని మనిషి ఉందండి, రాగానే మీ కూల్ డ్రింక్స్ అందిస్తుంది, ఆమెను చూసి అప్సెట్ అవ్వకండి అనా? అలా ఎవరైనా చెప్తారా? తమ ఇంటికి రాబోయే యజమానికి తన ఇంట్లో పనిచేసే పందానికి గతంలో ప్రేమ వ్యవహారం ఉండేదని, అది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందని ఎవరైనా ఊహిస్తారా? అలా ఊహించి ముందే మాకెందుకు చెప్పలేదని అడగడం ఎంతవరకు సమంజసం? అవును, సమంజసం కాదు. అసలు తప్పంతా మనది. పిలవగానే వెళ్ళాం కదా. బర్త్డే ఫంక్షన్కి వాళ్ళు రమ్మని పిలవడం కానీ, వస్తామని మనం చెప్పడం కానీ, వెళ్ళి రావడంలో కానీ తప్పుందని నేను అనుకోవడం లేదు. తప్పు చేసిన వాళ్ళు, తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. అదెవరో నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటి తప్పుడు మనుషులు ఇంకా ఎలా బతుకుంటారో, అవతల వాళ్ళని ఎందుకు చంపు తింటారో నాకు అర్థం కావడం లేదు. సిగ్గున్న మనుషులైతే తాము చేసిన పొరపాటు గురించి ఆలోచిస్తారు, తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. లక్ష్మి లాంటి మనుషులకి సిగ్గు లజ్జ ఉన్నాయని, ఉంటాయని నేననుకోను. ఇప్పటికిప్పుడు నా చేతికి కత్తిస్తే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కసిగా ఉంది. మదన్ ప్లీజ్, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. ఇంకెలా మాట్లాడమంటావు రోజీ? అది నాకు చేసిన అన్యాయాన్ని తలుచుకుంటుంటే రక్తం సలసలా కాగిపోతూ ఉంది. మై డియర్ మదన్, నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించిన లక్ష్మిని మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నావు అన్నమాట. గుడ్. నేను పడిన కష్టం వృధా పోలేదు, ఫలితం పూర్తిగా దక్కింది. జరిగిపోయిన సంగతుల్ని తలుచుకుంటూ కూర్చుంటే జీవితం బండరాయిలా తయారవుతుంది మదన్. నువ్వలా కావడం నాకు ఇష్టం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి కోసం నీ టైము నా టైము వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. లక్ష్మి మంచిదనుకున్నావు, ప్రేమించావు. లక్ష్మి చెడ్డదని తెలుసుకున్నావు, మర్చిపో. దానికేమాత్రం సిగ్గు లజ్జ ఉన్నా నువ్వన్న మాటలకి ఈ పాటికి చచ్చిపోవాలి. అలా చావకుండా మళ్ళీ నీకు తారసపడిందనుకో, చీ అని దాని మొహాన్ని ఉమ్మేయడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. కాదంటావా? నీతి నిజాయితీ లేని అలాంటి వాళ్లకు ఆ ట్రీట్మెంట్ కూడా సరిపోదు రోజీ. సరిపోయినా సరిపోకపోయినా ఇంకా మనం దాని గురించి, దాని జీవితం గురించి మాట్లాడుకోవడం అనవసరం. నా మదన్ ఎప్పుడూ నవ్వుతూ రోజీ రోజీ అంటూ నన్నే తలుచుకుంటూ ఉండాలనేది నా కోరిక. కమాన్, స్మైల్. స్మైల్ ప్లీజ్. గుడ్ బాయ్. ఎంతమంది జీవితాల్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావు?
బతకడానికి నీకు సిగ్గు లేకపోయినా నిన్ను చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది. ఎందులోనైనా దూకి చావరాదు, దూకి చావరాదు, దూకి చావరాదు. పాట చాలా బాగుందండి. నేను లక్ష్మిని ప్రేమిస్తున్నాను, నేను లక్ష్మి. అబ్బా, ఎంత తీయని స్పర్శ. నీలాంటి మనిషి తోడుంటే బంగారు పథకం ఏమిటి లక్ష్మి, బ్రహ్మాండానే జయిస్తాను. పగటిపూట ఒక జీవితం, రాత్రివేళ మరో జీవితం. ఈ బతుకు బతికే కన్నా ఎందులోనైనా దూకి చావరాదు, ఎందులోనైనా దూకి చావరాదు, ఎందులోనైనా దూకి చావరాదు. పగటిపూట ఒక జీవితం, రాత్రివేళ మరో జీవితం. ఈ బతుకు బతికే కన్నా ఎందులోనైనా దూకి చావరాదు, ఎందులోనైనా దూకి చావరాదు, ఎందులోనైనా దూకి చావరాదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.